హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. మనకి అప్పడాలంటే చాలా భయం, అవి ఏమీ తెలీదు ఎలా చేయాలో అని అనుకుంటాం. కానీ అలా ఏమి ఉండదండి. చూడండి, ఈ వీడియోలో చక్కగా మినపప్పడాలు ఎలా చేయాలో ఒకే ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్లో మనకి మినపప్పడాలు రెడీ అయిపోయినాయి. ముందుగా అయితే దీనికోసం ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. మరి అవి మిక్సీలో వేసేసుకొని ఇప్పుడు మిక్సీలో చూడండి పౌడర్గా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాము. మెత్తగా చేసుకున్నారనుకోండి జల్లడించే పని ఉండదు. చూడండి, పిండిని బట్టి మనం జల్లడించుకోవచ్చు. ఇదైతే మెత్తగానే ఉంది. సమ్మర్ అనగానే గుర్తొచ్చేది అప్పడాలు, వడియాలు కదా. మేమైతే వడియాలు 4 రకాలు పెట్టేశాము. కానీ మినప అప్పడాలంటే చాలా ఇష్టం. అందుకోసమే ఈరోజు మినప అప్పడాలు చేస్తున్నాను. ముందుగా కొద్దిగా పిండి తీసుకుంటున్నాను. ఇది ఎందుకంటే అప్పడాలంటే మనం చపాతీలా చేసుకోవాలి కదా, దానికోసం. ఇక్కడ అయినా కూడా నేను కొద్దిగా జల్లడించుకుంటున్నాను. చూడండి, బాగానే పిండి మొత్తం మెత్తగా ఉంది. ఇంకా ఈ కొద్దిగా మాత్రం అనిపించింది అంతే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. నేనైతే ఇవి సాదా అప్పడాలే, ప్లెయిన్ అప్పడాలు చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొద్దిగా ఎండుమిరగాయి మిక్సీ వేసుకొని అలా ప్లస్ మిరియాలు కూడా కొద్దిగా మిక్సీ వేసుకొని ఇందులో కలుపుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటాయి. ఇక నేను పిండిని కలుపుకుంటున్నాను. దీనికి చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకూడదు. మరీ జారుగా అయిపోయిందనుకోండి మనకు అప్పడం కొంచెం కష్టమైపోతుంది. అందులో తొలిసారి పెట్టే వాళ్ళైతే ఖచ్చితంగా జాగ్రత్తగా మెల్లిగా కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోండి. ఇంకా దీన్ని బాగా కొద్దిగా ఒత్తుకోవాలి. మినపప్పు కదా, ఇది కొంచెం జిగురుగా ఉంటుంది, వెంటనే గట్టిగా అనిపిస్తుంది. అందుకోసమే దీన్ని బాగా కొద్దిగా ఒత్తుకోవాలి. ఇక మనకు ఉండ రెడీ అయిపోయింది. దీన్ని సన్నగా పాముకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీ చేస్తాం కదా, అలాగా దీన్ని కొంచెం ముక్కలుగా చేసేసుకొని ఇప్పుడు చిన్న ఉండలుగా తీసుకోవాలి. చూడండి, అప్పడాలకి చాలా చిన్న ఉండైతే సరిపోతుంది. ఆ సైజు ఉండైతే మీకు అప్పడం కరెక్ట్గా వస్తుంది. మరీ పెద్దది రాదు, మరీ చిన్నది రాదు. ఈ సైజు అయితే మీడియం సైజు అప్పడం అయితే మనకు వస్తుంది. అంతేకాదండి, ఈ అప్పడాలంటే మాత్రం ఇప్పుడు ఈ ఉండ చేసాం కదా, మళ్ళీ మనం చపాతీలాగా పాముకున్న తర్వాత కూడా ఇందులో మళ్ళీ మనకి పిండి మిగులుతుంది. ఇక అన్నీ కూడా నేను ఇలా ఉండలుగా చేసుకుంటున్నాను. కాకపోతే ఇది గోధుమ పిండి, మైదా పిండి లాగా మెత్తగా మాత్రం ఉండదు. కొంచెం చేసుకోవటప్పుడు కొంచెం గట్టిగానే చేసుకోవాలి. ఆ తర్వాత నేను చపాతీలాగా చేస్తున్నాను. చాలా ఈజీ అండి. మనం అప్పడాలంటే ఏంటో తెలీదు, మనకి బయటే తీసుకుంటాం కదా, అబ్బో ఇది ఎంతో ప్రాసెస్ అనుకుంటాం. అలా ఏమీ లేదు, చాలా ఈజీగా ఉంది. ఇక నేను ఒకటే సైజు రావడం కోసం, రౌండ్గా రావడం కోసం ఒక బాక్స్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, సైజు ఇంకొంచెం మీరు పెంచినా పర్వాలేదు, మీ ఇంట్లో ఉన్న బాక్స్ని బట్టి. నేనైతే ఈ సైజు చేస్తున్నాను. చాలా బాగుంది చూడండి, అప్పడం రౌండ్గా వచ్చింది. మనకి అప్పడం ఏంటి, పూరి చపాతీ ఏదైనా పర్వాలేదండి. ఈ టెక్నిక్ పాటిస్తే మాత్రం మన చపాతీలు, పూరీలు, అప్పడాలు అన్నీ కూడా ఇలా రౌండ్గా ఉంటాయి. ఇంక ఇప్పుడు ప్లేట్ తెచ్చుకొని ప్లేట్లో పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా, చపాతీ మైదా పిండి కన్నా ఇవి కొంచెం బాగా గట్టిగా ఉంటాయి. ఇక అట్లాగే నేను అన్నీ కూడా చేసేస్తున్నాను. మీరు పిండిని కలుపుకునేటప్పుడు బాగా జిగురుగా బాగా కలుపుకోకండి. కొంచెం గట్టిగా ఇలా కలుపుకున్నారంటే మీకు దేనికి అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఇంకా అన్నీ కూడా నేను ఇదే సైజులో కట్ చేసుకుంటున్నాను.
చేత్తో అంటే కష్టం అండి, అన్నీ ఒక సైజు రావు. కాబట్టి ఇట్లాగా ఒక బాక్స్ కానీ ఏదైనా తీసుకొని ఇలా మీరు కట్ చేసుకున్నారంటే చక్కగా ఉంటాయి. చూసారా, అప్పడం బాగుందండి. అప్పడాలంటే ఇలాగే ఉండాలి, మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ సైజు ఇట్లా ఉండాలి. చాలా బాగుందండి బాక్స్తో మాత్రం కట్టింగు. నాకు చాలా సరదాగా ఉంది. దాని మీద పిండి ఉంటుంది కదా, కొంచెం దులిపేసుకోండి. ఇదంతా కూడా అప్పడం పాముకున్నాక వాటికి వచ్చిన ఎక్స్ట్రా పిండి అండి. అన్నీ కూడా ఇప్పుడే మరీ ఆరిపోయేదాకా కాకుండా ఇలా మధ్యలో ఒక 3-4 చేసిన వెంటనే దానికి వచ్చిన ఎక్స్ట్రా పిండి మొత్తం కూడా కలిపేసుకొని ఉండలా చేసుకొని మళ్ళీ దీన్ని కూడా చపాతీలాగా చేసేసుకుందాము. ఆరిపోతే మళ్ళీ గట్టిపడిపోతుందని 2-3 ఇలా చేసుకున్న వెంటనే దాని ఎక్స్ట్రా పిండిని ఇలా అప్పడంగా పామేసుకుందాం. అయితే అందరికీ డౌట్ అండి, ఈ అప్పడాలు ఎన్ని రోజులు ఎండాలి అని. చూడండి, ఇది కూడా సేమ్ అలాగే వచ్చింది. ఈ అప్పడాలు ఎండడానికి ఒక రోజు అయితే సరిపోతుందండి. ఇంకా అన్ని అప్పడాలు ఇలా చేసేసుకున్నాము. ఇప్పుడు మనకైతే అప్పడాలు రెడీ అయిపోయినాయి. ఇక మనం వీటిని ప్లేట్లో పెట్టుకుంటున్నాము. మీరు ప్లేట్లో పెట్టుకొని ఒక రోజులో ఎండకు పెట్టేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 ప్లేట్లు తీసుకున్నాను. ప్లేట్లో పెట్టుకున్నారనుకోండి, ఎండ అనేది ప్లేట్కి కూడా తగిలి బాగా తొందరగా ఎండిపోతాయి అన్నమాట. అందులో స్టీల్ ప్లేట్ అయితే ప్లేట్ కూడా కాలుతుంది కదా, అందువల్ల తొందరగా ఎండిపోతాయి. లేదా ఇట్లా ఒక క్లాత్ పర్చేసుకొని క్లాత్ మీద అయినా సరే చక్కగా అప్పడాలన్నీ కూడా ఆరపెట్టేసుకోవచ్చు. ఇవి ఎండకే కాదు, ఇంట్లో అయినా కూడా ఆరిపోతాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పడాలన్నీ కూడా ఒకే సైజు, చాలా బాగున్నాయి. చూద్దాం మరి డాబా మీద అప్పడాలు ఎలా ఎండినాయో. అప్పడాలు మాత్రం చాలా బాగా ఎండినాయండి. వీటికి ఎక్కువ టైం అవసరం లేదండి, ఒక్కరోజు అయితే సరిపోతుంది. సాయంత్రం వరకు ఇవి ఎండిపోతాయి. ఇక నేను పక్కనైతే వడియాలు పెట్టాను. ఇవి రైస్ వడియాలండి, కొద్దిగా రైస్ ఉంటే పెట్టేసేసాను. మరి మనం అప్పడాలు వేపుకుందాం. ఇప్పుడు అప్పడాలు వేగడానికి సరిపోయిన నూనె అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇంకొక అప్పడం వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మరి అప్పడం వేగడానికి సరిపోయినంత హీట్లో ఫ్రై చేసుకున్నారనుకోండి, మన అప్పడాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇట్లా మెల్లగా మనం ఫ్రై చేసుకున్నామంటే మన అప్పడం టేస్ట్గా ఉంటుంది, కలర్ బాగుంటుంది, అలాగే అప్పడం కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇట్లాగే అన్ని అప్పడాలు వేసుకుందాం, ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకుందాం. ఈ అప్పడాలకి ఆయిల్ కూడా ఏమీ అంత పీల్చదండి. వడియాలకైతే కొద్దిగా ఎక్కువే తీసుకుంటుంది, కానీ అప్పడాలకు మాత్రం అంత ఆయిల్ తీసుకోదు. అందులో ఇవి మినప అప్పడాలు కదా, అసలు ఆయిలే అంత తీసుకోదు. టేస్ట్ సూపర్ ఉందండి, చాలా బాగుంది. నేనైతే ఒక్క రోజులోనే చేసేసాము. ఇవి చాలా ఈజీ అండి. ఎట్లాగా మన ఇంట్లో మినపప్పు ఉంటాయి కాబట్టి గుళ్ళు 1 కప్పు ఉన్నా సరే చేసేసుకోవచ్చు ఈజీగా. వీటికి సమ్మర్తో కూడా ఏం పని ఉండదు, మనం సీజన్తో కూడా ఏం పని లేదు. ఎందుకంటే ఇవి ఆరడానికి ఒక రోజు సరిపోతుంది. బాగా ఎండ కావాలి అలా కూడా ఏమీ లేదు. చూసారు కదా ఒక రోజులో ఎలా ఎండిపోయినాయో. అదే వడియాలకైతే మీకు 2-3 రోజులు కావాలి, కానీ వీటికైతే ఎక్కువ అవసరం లేదు. ఒక రోజులోనే చక్కగా ఎండిపోయినాయి, బాగా వచ్చినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. కలర్ కూడా చాలా బాగుంది. ఇంకా మరి మనం ఇలాగే ఇంట్లో చేసేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, అంతేకాకుండా టేస్ట్కి టేస్ట్ అనమాట. చాలా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, మరి మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.